ఇప్పుడంటే అన్ని గ్యాస్ పొయ్యిలు, కరెంట్ పొయ్యిలు, ఓవెన్లు వచ్చి వంట చేసుడు మస్తు సుతారం అయ్యింది. కానీ ఓ 30-40 ఏళ్ల కింద ఏ ఇంట్లో చూసినా కట్టెల పొయ్యిలు ఇంకా పిడకలతోనే ఉంటుండే వంట. అయితే ఉన్నట్లుండి కాలం ఎటుపోతుందో ఏమో, మున్పటి రోజులు మళ్ళా వస్తాయా ఎట్లా అని అనిపిస్తుంది నిన్నీయాల పరిస్థితులు చూస్తుంటే. ఇక చూడుర్రి, గ్యాస్ మొద్దులు చేయంగా దేశం అంతా ఎంత పర్షన్ అవుతున్నదో. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అవుతుంది కదా జనాల పరిస్థితి. ఇప్పటికే నిత్యావసరాల సరుకుల ధరలు పెరిగి ఎట్లనో రామచంద్రాన్ని నెత్తినూరు కొట్టుకుంటుంటే ఇప్పుడు మీదంగా గ్యాస్ ముద్దల కొరత వచ్చి పడ్డది. మీద గట్టినే చూపిస్తుంది. మీది దేశాలకించి రావాల్సిన సరుకులు సామాన్లు యాళ్లకు రాక పెట్రోల్, డీజిల్, గ్యాస్ జనాలకు దొరికే పరిస్థితి లేకుండా పోతుంది. దీంతో గ్యాస్ ఆఫీసుల కాడ లైన్ కడుతురు జనాలు. బుకింగ్ యాప్లు గిన సరిగా పనిచేస్తలేవంటే చూసుకోరి గ్యాస్ కొరత ఏ రేంజ్ లో ఉందో. అక్కడ బయట దేశంలో యుద్ధాల కారణంగా ఇక్కడ మాకు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ముందు మళ్ళీ కట్టెలపోయే పరిస్థితి వచ్చింది మనకు. ఈ తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ కట్టెలపోయే ప్రకారం వండుకోవాల్సి వస్తుంది. ఇది ఎట్లా కాకుండా చూసుకోవాలని ఒక గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను. అటు దేశమంతటున్న హోటళ్లు, హాస్టల్ ఇప్పటికే వేల సంఖ్యలో బంద్ అయినాయి. గ్యాస్ లేకుంటే తిండి ఎట్లా పెట్టాలని చెప్పి పొలగాళ్ళను ఇంటికి పొమ్మంటారు చాలా దిక్కులా. ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేతీలకి అన్న వాళ్ళ బిడ్డ పెళ్లి పెట్టుకున్నాట. తెల్లారి లగ్గమనంగా గ్యాస్ దొరుకుతుందో లేదో అని 6 ఖాళీ సిలిండర్లు పట్టుకొని గ్యాస్ ఆఫీస్కి వచ్చిండు. నా బిడ్డ లగ్గం ఉంది, వచ్చిన వాళ్ళని ఉపాసం ఎట్లా పంపుదు, నాకు సరిపోని గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని లొల్లికి దిగిండు. ఇది ఇట్లుంటే తమిళనాడు వేలచేరిలో పెట్రోల్ బంక్ మీద దండయాత్ర చేసిన వాహనదారులు పెట్రోల్ సరిపోని లేకుండా ఎండలో నడిచిపోడు వశపడదని ఫుల్ ట్యాంకులు చేసుకుంటానికి పొల్లు ఎగబడరు. పెద్ద ముచ్చట ఏంటంటే కర్ణాటక ఉప్పు పప్పుల మంత్రి మునియప్ప సారు జనాలకు పేద బాధను ముచ్చట చెప్పిండు. గ్యాసు అని ఎగబడతారు, పైనుంచి రాకుండా ఎవరేం చేస్తారా, ఓ పూట బువ్వ బంద్ చేయరాదు అని పుక్కెట్ సలహా ఇచ్చినట. ఇక ఈ ముచ్చటిని జనం మంత్రిని ఓ మల్క అరుచుకుంటారు. ఉచిత సలహా ఇస్తానికి నువ్వే కావాలన్నా సారు, ఇంత మాత్రానికి మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నామని అక్కడి జనాలు పొల్లు అరుచుకుంటారు. ఇక తిట్లుంటే గ్యాస్ మొద్దులో తుట్టి చేయంగా దేశం అంతా కరెంటు పొయ్యిలు కొనుక్కునే పనిలో పడ్డారు. అదే ఇండక్షన్ స్టవ్లు. అందరు వీటికి ఎగబడంగా చాలా దిక్కుల నో స్టాక్ బోర్డు సుధా పెడుతుర్రు. మరిగా అడ్డమైన యుద్ధం ఎన్నడాగుతుందో, జనం ఎప్పుడు నిమ్మల పడతారో ఏమో చూసుకుంటూ పోవాలి.